వెల్కమ్ టు 29 న్యూస్. నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం వెంకటంపేట గ్రామంలో రామ మందిర విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు ఆడంబరంగా జరుగుతున్నాయని గ్రామస్తులు తెలియజేశారు. శ్రీరాముల వారులకు సీతమ్మ విఘ్నేశ్వరుడు శిలలకు పంచామృత అభిషేకం చేయడం జరిగింది. భక్తులందరూ వందలాదిగా తరలివచ్చి ప్రతి కుటుంబం నుండి శ్రేష్టమైన పాలు, తేనె, పెరుగు, నెయ్యి వివిధ రకములైన వాటిని తీసుకొని వచ్చి గ్రామస్తులు అందరూ కలిసి స్వామివారికి పంచామృత అభిషేకం గంభీరంగా జరిగించడం సంతోషదాయకమని కమిటీ వారు, గ్రామ ప్రజలు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రతి గడపలో శ్రీరామ స్మరణ జరిపించడం, ప్రతి ఇంటిపై జై శ్రీరామ్ అనే జెండా రెపరెపలాడుతూ ఉండడం ఊరంతా ఆహ్లాదకరమైన వాతావరణంలో మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని గ్రామ ప్రజలు, భక్తులు, కమిటీ వారు తమ సంతోషాన్ని తెలియజేశారు. పెట్టుకోవాలండి నుదుటి మీద మొహం మీద మొహం మీద పోయాక నుదుటి మీద తీసుకున్నారా? ఓకే. తర్వాత శ్రీనివాసు
ఆయన పోషిస్తుంటే చాలు. హరికృష్ణారెడ్డి లావణ్య పక్కనండి. ప్రసన్న కుమార్ రెడ్డి సంధ్యారాణి అక్కడ వాళ్ళందరండి. జై శ్రీరామ్ 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 ఈ సైడ్ పట్టుకోవచ్చు, ఈ కిందనే పట్టుకోవాలండి. జై శ్రీరామ్ జై శ్రీరామ్. నిలబెట్టండి పక్కన పట్టుకోవద్దు, దయచేసి మీరు అర్థం చేసుకోండి. జై శ్రీరామ్ జై శ్రీరామ్. నిలబెట్టండి అడుగులు పట్టుకోండి. పరువు ఉంటుంది, అడుగులు పట్టుకోండి. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ వెళ్ళొచ్చు కదా. అందరికీ ఇవ్వాలి మరి అవకాశం. అందరికి అవకాశం లేకపోతే ఎందుకు మరి. జై శ్రీరామ్ జై జై శ్రీరామ్. వెంకటంపేట గ్రామం, ముత్తలూరు మండలం, నెల్లూరు జిల్లాలో శ్రీ రాములవారి గుడి గురించి మా తాత ముత్తాతలు కట్టినప్పుడు 1956లో 53లో కట్టిన చాలా శిథిలావస్థకు వచ్చిన దానివల్ల మళ్ళీ మా ఆయంలో అందరూ ఎండమెట గ్రామస్తులు, చుట్టుపక్కల వాళ్ళు ఎక్కడెక్కడో మామూలుగా ఎండమెట గ్రామం నుంచి విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, చెన్నై, నెల్లూరు గ్రామస్తులు అన్ని చోట్ల స్థిరపడిన వారు ఎవరి శక్తి కొలది వాళ్ళు విరాళాలు ఇచ్చి ఏ గ్రామంలో జరగని విధంగా 1 సంవత్సరం లోపల గుడి కట్టుకోవడానికి సాధించి, అలాగే ఈ కమిటీ మెంబర్స్ ఒక 8 మెంబర్స్ నిలుస్తాము. కాకర్ల చెన్నకృష్ణారెడ్డి, రామిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి, అలాగే మరతల వెంకటసుబ్బారెడ్డి,
నారాయణ రెడ్డి, జొంతిరెడ్డి నారాయణ రెడ్డి, తమట వెంకటరెడ్డి, తమటం వెంకటరెడ్డి, కొత్తగట్ల శ్రీనివాసులు. 5 మంది కమిటీ మెంబర్లు ఎన్నుకున్నాం. వాళ్ళ ద్వారానే విరాళాలు అన్ని ఊర్లకు వెళ్ళి అన్ని గ్రామాలకు వెళ్ళి బెంగళూరు అయితే చెన్నై అయితే విశాఖపట్నం అన్ని తిరిగి చాలా ఓపికగా వాళ్ళు చేసిన సేవ గుర్తింపుగా చాలా తొందరగా మేము ఊహించలేదు. నీళ్ళు అవుతుంది ఇంత తొందరగా. కొన్ని గ్రామాల్లో అయితే 7 సంవత్సరాలు 6 సంవత్సరాలు పట్టిన రోజులు కూడా ఉన్నాయి. అయితే ఏంటంటే మా ఆర్థిక పరిస్థితి అందరూ సహకరించిన దానివల్ల 3 రోజులు అంటే ముహూర్తం ముందు హనుమాన్ జయంతి వచ్చింది. అది ఆల్రెడీ మీరు అందరికీ తెలుసు. హనుమాన్ జయంతి 21, 22, 23 తారీఖు అయిపోయింది. మీరు అది ఆల్రెడీ చేశారు. తర్వాత ఏంటంటే ఈరోజు 29, 30 పూజలు అయినాయి. గణపతి పూజ కాడ నుంచి హోమాలు 2 రోజులు అయినవి. మళ్ళీ ఈరోజు 3వ రోజు 8 గంటల 12 నిమిషాలకు ముహూర్తం ఏది సీతారాముల వారి ముహూర్తం గుళ్ళు జరిగింది. అలాగే ప్రతిష్టములు, కలశ పూజ అన్ని కూడా. తర్వాత గ్రామోత్సవం, సాయంకాలం గ్రామోత్సవం జరుగుతుంది. నిన్న మామూలుగా గుళ్ళో ప్రసిద్ధి శ్రీరామ జయరామ మొత్తం గ్రామం అంతా తిప్పాము. తర్వాత ఈరోజు ప్రతిష్ట జరిగింది. ప్రతిష్ట అవుతుంది. గ్రామ ప్రజలందరూ సాధించిన దానివల్ల ఈ కార్యక్రమం పూర్తవుతుందని భావిస్తూ ఆ 3 రోజులు ఎందుకంటే 29, 30, 31 గ్రామస్తులు అందరూ కలిపి 3 రోజులు అనగా ఎవరు వచ్చినా సరే 29, 30, 31 అన్నదానం చేస్తూ పూజలు చేస్తూ మొత్తం ఎక్కడి నుంచి కారం చేతి నుంచి పెద్ద పంతులు వచ్చారు. వాళ్ళకు ఉన్న 10 మంది వరకు వచ్చారు. వాళ్ళందరూ కూడా పూజలు చేసి 3 రోజులు ఈరోజు ప్రతిష్ట చేయడం జరుగుతుంది. అన్ని విధాలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.